హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక ఈరోజు వ్లాగ్‌లో అయితే ఊరు నుంచి వచ్చిన తర్వాత ఇంక నా డే రొటీన్ ఎలా గడిచిందో అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అయితే వాచ్ చేసేయండి. అలాగే నాకు సజెస్ట్ చేయండండి. అంటే అక్క డైట్ వీడియోలాగే పెట్టండి. డే 1, డే 2 అలానే పెట్టండి అని అంటారా? లేదు అనంటే నార్మల్‌గా వ్లాగ్స్ చేసుకుంటూ దాంట్లోనే నేను తీసుకుంటున్న పోర్షన్స్ చూపియమంటారా? ఇదైతే నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే తప్పకుండా కామెంట్ చేయండండి. ఒక్క కామెంట్ వచ్చినా గానీ వాళ్ళు ఎలా చెప్తే అలా చేయడానికైతే నేను ట్రై చేస్తాను. వెయిట్ అయితే గెయిన్ అయ్యానండి. నేను మళ్ళీ వెయిట్ లాస్ అయితే అవుతాను. అంటే అది మీకు చూపియాలా? వద్దా? అనేదైతే నాకు షేర్ చేయండి. అంటే ఇప్పుడొచ్చేసి 61.45 అయితే ఉన్నాను. ఈరోజు మార్నింగ్ నేను చెక్ చేసుకుంటే 2 కేజెస్ అయితే వెయిట్ గెయిన్ అయ్యానండి. అదేంటి మొన్నే వెయిట్ లాస్ అయ్యారు మళ్ళీ వెయిట్ గెయిన్ అయ్యారా అని అంటారేమో. మొన్నే కాదండి 1½ మంత్ గ్యాప్ వచ్చింది. అలాగే ఇంటికి వెళ్ళామనంటే తెలుసు కదా! మనం స్వీట్స్ తింటాము. అలాగే టైమింగ్స్ మెయింటైన్ చేయమనమాట. పర్టిక్యులర్‌గా ఫుడ్ తినేది. లేట్ నైట్స్ తింటామనమాట. అలాగే స్వీట్స్ అయితే కంట్రోల్ లేదు. ఇంకా టీ, కాఫీస్ ఇవన్నీ మంచిగా తాగాను. ఇంకా వెయిట్ గెయిన్ అయితే బాగా అయ్యాననమాట. అంటే 2 కేజెస్ ఇట్స్ ఓకే. లాస్ట్ టైమ్ అయితే ఒకేసారి 4 కేజెస్ వెయిట్ గెయిన్ అయ్యాను. అంటే అప్పుడు అసలు వర్క్ ఏం చేయలేదనమాట. చికెన్ గున్యా వచ్చిందని చెప్పాను కదా! అందుకని చెప్పేసి అప్పుడు బాగా వెయిట్ గెయిన్ అయ్యాను. అదే నా ఫస్ట్ టైం నేను హైయెస్ట్ వెయిట్ అనమాట 64.95 అనేది. 61, 62కి అయితే నార్మల్‌గా వెళ్తూ ఉంటాను. మళ్ళీ 59కి వస్తూ ఉంటాననమాట. అంటే అప్పుడప్పుడు పోర్షన్స్ కంట్రోల్ చేస్తూ ఉంటాను కదా! అది తగ్గుతూ ఉంటాననమాట. ఇప్పుడేంటంటే వీడియోస్ చేయడం వల్ల నాకు కూడా ఒక ట్రాక్ లాగా ఉంటుందనమాట. అంటే పెరిగినప్పుడు, తగ్గినప్పుడు నాకు తెలుస్తుంది. ఇదివరకేంటంటే అంత పర్టిక్యులర్‌గా చెక్ చేసేవాళ్ళం కాదు. ఇంక ఈరోజైతే ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ జ్యూస్ అయితే చేసుకుంటున్నానండి. జ్యూస్‌లోకొచ్చేసి బీట్రూట్, క్యారెట్, 1 యాపిల్ అలాగే కొంచెం ఆమ్లా అయితే తీసుకున్నాను. ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల అయితే మనకి హెల్త్‌కి చాలా మంచిదండి. బ్లడ్ ఇంప్రూవ్‌మెంట్‌కి బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే మన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని తగ్గించి, మన బాడీలో ఉన్న ఫ్యాట్ కరగడానికైతే బాగా హెల్ప్ చేస్తుందనమాట. అలాగే ఎవరైనా కన్సీవ్ అవ్వడానికి ట్రై చేస్తుంటే కూడా ఈ డ్రింక్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంటే మన ఎగ్స్ అనేవి మంచిగా డెవలప్ అవ్వడం కోసం. ఇదిగోండి ఇక్కడైతే ఇంకా మా వారికి, నాకు ఈ గ్లాసెస్‌లో అయితే సర్వ్ చేసేసుకున్నాను. తర్వాత పాపకి ఒక చిన్న టీ గ్లాస్ అయితే ఇచ్చాననమాట. ఈరోజైతే ఇంకా డీటాక్స్ డ్రింక్ ప్లేస్‌లో నేను వెజిటబుల్స్ జ్యూస్ అయితే తీసుకున్నానండి. తర్వాతొచ్చేసి ఇంకా బ్రేక్‌ఫాస్ట్ గూడా చేద్దామనుకుంటున్నాము. ఎందుకంటే ఊరెళ్ళొచ్చాము అన్నీ అలవాటయిపోయినాయనమాట. హెవీగా తినడము. ఒకేసారి కట్ డౌన్ చేయకుండా. ఇప్పుడైతే బ్రేక్‌ఫాస్ట్‌లోకి కూడా నేను ఎగ్స్ తీసుకుందామని చెప్పేసి ఎగ్స్‌ని బాయిల్ అయితే చేసుకుంటున్నాను. తర్వాత ఎగ్స్‌తో పాటుగా ఒక ఫ్రూట్ కూడా తీసుకుందామని చెప్పేసి మస్క్ మిలన్ అవైలబుల్‌గా ఉంటే మస్క్ మిలన్ అయితే కట్ చేసుకుంటున్నానండి చిన్న చిన్న ముక్కలుగా. అయితే ఈ మస్క్ మిలన్‌లో ఉన్న సీడ్స్ అంట అండి మనం పాడేయకుండా వాటిని ఒక బౌల్‌లోకి తీసుకొని తింటే మనకి స్కిన్ హెల్త్‌కి కూడా హెల్ప్ చేస్తుందంట. నేనైతే తిని ఎప్పుడు ట్రై చేయలేదు. నేను రీసెంట్‌గానే తెలుసుకున్నాను. సో, మీకు కూడా షేర్ చేస్తున్నాను. ఒకవేళ మీరు తినడానికి ఇష్టపడితే మీరైతే అది కూడా తినొచ్చు. మెయిన్‌గా మన స్కిన్ హెల్త్‌నైతే కాపాడుతుందంటండి. అందుకోసం అని చెప్పేసి అంటే మా తమ్ముడు దీన్ని తినడం నేను చూసాను. ఎందుకురా అనంటే ఇది స్కిన్‌కి హెల్త్‌కి మంచిదక్క అని చెప్పాననమాట. అందుకని మీకు చెప్తున్నాను నేను కూడా. తర్వాత అయితే ఇంకా ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయినాయి. అలాగే ఫ్రూట్ కూడా కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇంకా ప్లేట్‌లోకైతే సర్వ్ చేసేసుకుంటున్నాను. 2 బాయిల్డ్ ఎగ్స్ అలాగే కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకుంటున్నాను. మా ఇంట్లో ఈరోజు మస్క్ మిలన్ అవైలబుల్‌గా ఉంది కాబట్టి నేను మస్క్ మిలన్ తీసుకుంటున్నాను. మీ దగ్గర మస్క్ మిలన్ కాదు యాపిల్ ఉందనుకుంటే ఒక యాపిల్ పెట్టుకోవచ్చు. అలా ఏ ఫ్రూట్ ఉంటే ఆ ఫ్రూట్ మీ అవైలబిలిటీని బట్టి పెట్టుకోవచ్చనమాట. ఎగ్స్ అయితే మంచి ప్రోటీన్ లభిస్తుందండి. మీరు యెల్లో ఇష్టపడితే తినొచ్చు. లేదు అనంటే తీసేయొచ్చు. నేనైతే తీసుకుంటాను. అంటే 2 ఉన్నాయి కాబట్టి ఒకటి తీసేసి ఒకటైతే తిన్నాననమాట. 1 ఎగ్‌లో ఉన్న యెల్లో అయితే తినగలుగుతాను గానీ, 2 అంటే కొంచెం హెవీ అయితది. అప్పుడప్పుడు తింటాను. కానీ ఈరోజైతే ఒక ఎగ్‌లో నుంచి యెల్లో తీసేసానండి. అంటే ఫస్ట్ పెట్టుకోవడం అయితే 2 పెట్టేసుకున్నాను. కానీ తినేప్పుడు మాత్రం ఒకటైతే యెల్లో తీసేసాను. తినబుద్ధేయలేదు. పైనుంచయితే కొంచెం కారం, అలాగే కొంచెం సాల్ట్, ఇంకా మీరు కావాలంటే లెమన్ కూడా స్క్వీజ్ చేసుకొని, కొన్ని ఆనియన్స్ పెట్టుకొని తింటే కూడా చాలా బావుంటదండి. నేనైతే ఓన్లీ ఇక కారము, అలాగే కొంచెం సాల్ట్ అలా స్ప్రింకిల్ చేసేసుకొని
ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ ప్లేట్‌నయితే ఇలా రెడీ చేసుకున్నాననమాట. మార్నింగ్ అయితే హెల్తీగా ఒక జ్యూస్ తీసుకున్నాము. తర్వాత ఫ్రూట్, ఎగ్స్ తీసుకుంటున్నాము. సో, ఇంకా మనం మిడ్ మార్నింగ్ స్నాక్ తినాలి అంటే తినొచ్చు. లేదు అంటే లేదండి. ఇదే హెవీ అయిపోతుంది. ఇంకా మా పాపకు కూడా నేను ఎగ్ అలాగే ఫ్రూట్సే ఇచ్చాననమాట ఎర్లీ మార్నింగ్. ఇంకా తనకి స్కూల్ స్టార్ట్ అవ్వలేదు. నేను ఈ వ్లాగ్ షూట్ చేసిన రోజు. అందుకని చెప్పేసి ఎగ్ అలాగే ఫ్రూట్స్ ఇచ్చాను. తనకేమన్నా ఆకలైతే మళ్ళీ 11:00 అలా ఏమన్నా ఇవ్వచ్చులే అని చెప్పేసి. ఇదిగోండి ఇలా తన ప్లేట్ అయితే రెడీ చేసేసాను. పాప కూడా బాగా ఇష్టంగా తినింది. కాపోతే మస్క్ మిలన్ కొంచెం అయితే వదిలేసిందనమాట. ఎగ్ తినేసింది తను. తర్వాతయితే నేనింకా లంచ్‌లోకి ఈరోజు ఫిష్ ట్రై చేద్దాము అని జెప్పేసి ఫిష్ అయితే తెప్పిచ్చానండి. ఇదైతే ఆన్‌లైన్‌లో తెప్పిచ్చాను. ఒక్కటే ముళ్ళుంది. కాపోతే ఫ్రెష్‌గానే వచ్చిందండి. నేనెప్పుడూ ఆన్‌లైన్‌లో ట్రై జేయలేదు. అంటే ఇప్పుడు చెప్తున్నారు గదా! లీషియాస్, స్విగ్గీ, ఇన్‌స్టామార్ట్‌లో కూడా ఉంటాయని చెప్పేసి. నేను లీషియాస్ నుంచి ట్రై చేయకుండా నేనేం చేశానంటే స్విగ్గీ, ఇన్‌స్టామార్ట్ నుంచి ట్రై చేశానండి. లీషియాస్‌లో అయితే మనకి ఫ్రెష్‌గా వస్తాయి అని అంటున్నారు. ఇది కూడా ఫ్రెష్‌గానే ఉందండి. అంటే ఎప్పుడో కట్ చేసినట్టు అలా ఏం లేదు. ఫ్రెష్‌గానే ఉంది. ఇంక దీన్నైతే శుభ్రంగా వాష్ చేసేసుకున్నాను. అయితే నేను పులుసు పెట్టొద్దు ఫ్రై చేసుకోవడానికి మ్యారినేట్ చేద్దామని చెప్పేసి ఇక్కడైతే మ్యారినేట్ చేసుకోవడానికి మసాలానైతే రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడొచ్చేసి కొంచెం కారము, అలాగే టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్, హెవీ మసాలాస్ ఏమి వేయకుండా ఇంట్లో ఏమి అవైలబుల్‌గా ఉన్నాయో అవి మాత్రమే వేసైతే నేను మ్యారినేషన్ అయితే చేసుకుంటున్నాను. ఇదిగోండి సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నానండి. తర్వాత ఇందులోకి కొంచెం గరం మసాలా, అలాగే ఫ్రెష్ పెరుగు ఉంటే పెరుగు అయితే ఒక టీ యాడ్ చేసుకున్నాను. దీంట్లోకి ఒక హాఫ్ చెక్క లెమన్ అయితే యాడ్ చేసుకొని దీన్ని మంచిగా మిక్స్ చేసేసుకున్నానండి. అంటే పేస్ట్ లాగా. ఓకే. ఇప్పుడు ఈ రెడీ చేసుకున్న మసాలానైతే ఇంకా ఫిష్ పీసెస్‌కంతా అప్లై చేసేసి కాసేపు అలా పక్కన పెట్టేసానండి. ఇంకా నేను ఫ్రెష్ అవ్వకముందే ఈ ఫిష్ అంతా క్లీన్ చేసేసి మ్యారినేట్ చేసేసి పక్కన పెట్టుకున్నాననమాట. అంటే నీచు వాసన వస్తుంది కదా! సింక్ దగ్గర అంతా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి అని చెప్పేసి ఫస్టే మ్యారినేట్ చేసేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇది ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారండి. ముక్కల మీదే డైరెక్ట్‌గా వేసేసి అప్లై చేయడము. లేదు అనంటే ఇలా పేస్ట్‌లాగా చేసి అప్లై చేయడము. నేనైతే అలా చేస్తాను, ఇలా చేస్తాను. అంటే నా అవైలబిలిటీని బట్టి, అలాగే నాకు ఉన్న టైంని బట్టి చేస్తుంటాననమాట. ఇదిగోండి ఇలా మొత్తం మంచిగా అన్ని ముక్కలకి పట్టేలాగా అయితే పేస్ట్‌ని అప్లై చేసేసుకున్నాను. వీటినైతే ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకుంటున్నానండి. ఇదిగోండి ఇలా ఒక బౌల్‌లోకి చేసి, ఆ గ్రేవీ ఏదైతే ఉందో పైనయితే పోసేసాననమాట. సో దట్ మంచిగా మ్యారినేట్ అవుతాయని జెప్పేసి. మీరు కావాలంటే ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చు. లేదు అనంటే కాసేపు పక్కన అలా గూడా పెట్టేసినా సరిపోతుందనమాట. ఇదిగోండి ఇక్కడైతే అన్ని బౌల్‌లోకి తీసి ఒకదాని మీద ఒకటి భలేగా పేర్చేసాను. పేర్చేసి ఇంకా పక్కనకి అయితే పెట్టేసుకున్నాను. తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండండి. అంటే డైట్ లాగానే పోస్ట్ చేయాలా? లేదు అనంటే డే వ్లాగ్ కంటిన్యూ చేస్తూ మిడిల్‌లో ఎప్పుడైనా ఒకరోజు నా వెయిట్‌ని చూపించమంటారా? అది అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండండి. అంటే నాకు కూడా బూస్టింగ్‌గా ఉంటదనమాట. మీకు వెయిట్ చూపించినప్పుడు ఏమవుతుందంటే నాకు తప్పకుండా తగ్గాలి, ఎక్కడ చీట్ చేయకూడదు అనిపిస్తదనమాట. ఓన్లీ నేను క్లియర్‌గా చెప్పేస్తున్నాను. మీకు చీట్ చేయాలనంటే నేను ఒకటి విషయంలో మాత్రమే మిమ్మల్ని చీట్ చేస్తానండి. వేరే ఎక్కడ నేను చీట్ చేయను. రోజు ఏం తింటానో అది మీకు క్లియర్‌గా చూపిస్తాను నేనైతే. టీ ఒక్కటి నాకు చాలా ఇష్టమనమాట. నేను ఒక్కొక్కసారి స్కిప్ చేస్తున్నాను. ఒక్కొక్కసారి తాగుతున్నాననమాట. ఒకవేళ తాగినా వన్ టైమ్ తాగడానికి అలా ట్రై చేస్తున్నాను. అందుకని మీకు నేనైతే ఇక్కడ చూపిచ్చట్లేదు. అంటే టీ తాగిందైతే మీకు షేర్ చేయను నేను. ఎందుకంటే పాపం కొంతమంది స్ట్రిక్ట్‌గా చేసేవాళ్ళుంటారు. నేను తాగాను కదా! అని చెప్పి వాళ్ళు క్వాంటిటీ తెలియకుండా ఎక్కువగా తీసేసుకుంటే వాళ్ళు వెయిట్ లాస్ అవ్వరు కదా! అందుకని చెప్పేసి నేను టీ అయితే చూపించననమాట. నేను తాగినా ఒక చిన్న గ్లాస్‌కి తీసుకుంటానండి. ఎక్కువ తీసుకోను. తర్వాతయితే ఇంకా ఫిష్ ఫ్రైతో పాటు పప్పు చేసుకుంటే బావుంటుంది కదా! అని జెప్పేసి పప్పయితే ఉడికిచ్చేసుకున్నానండి. పప్పులోకొచ్చేసి టమాటాస్ అలాగే ఇంట్లో సొరకాయ ఉంటే సొరకాయ, చింతపండు ఇవన్నీ వేసేసి మంచిగా మగ్గిచ్చేసుకున్నాను. తర్వాత పప్పు గుత్తితో మెత్తగా అయితే మెదిపేసుకొని ఇంక పోపయితే పెట్టేసుకుంటున్నాననమాట. ఎక్కువగా ఐటెమ్స్ ఏమి లేవు ఇంట్లో అయితే ప్రస్తుతానికి ఉన్న వాటితో అయితే చేసేస్తున్నాను. ఎక్కువ గూడా కొనుక్కురాట్లేదనమాట. ఏ రోజుకి ఆ రోజుకే కొనుక్కొచ్చుకుంటున్నాను. ఎక్కువ తెచ్చుకుంటే మళ్ళీ కొంచెం క్లీన్ చేసుకునే వరకు తక్కువగా ఉంటేనే బెటర్ అనిపించింది నాకు. 1 మంత్ లేను కాబట్టి ఇల్లు కొంచెం డస్టీగా అయిపోతది కాబట్టి మళ్ళీ క్లీన్ చేసుకోవాలి మొత్తం. ఇదిగోండి ఇక్కడ పప్పయితే పోపు పెట్టేసుకొని మూత పెట్టి తర్వాత
తీసేసి ఒకసారి మొత్తం మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇంకా పప్పు రెడీ అయిపోయింది, రైస్ రెడీ అయిపోయింది. ఇంకా ఫిష్ పీసెస్‌ని ఫ్రై చేయాలి కాబట్టి ఇక్కడైతే కొంచెం కార్న్ ఫ్లోర్‌లో 2 సైడ్స్ అలా డిప్ చేసి ఇలా అయితే ఫ్రై చేసుకుంటున్నానండి. పాన్ మీద ఫస్ట్ జస్ట్ ఆయిల్ గ్రీజ్ చేశాను. తర్వాత పీసెస్ పెట్టినాకైతే ఆ హోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కొద్దిగా ఆయిల్ అయితే వేశాను. ఇలా చేస్తే మనం తక్కువ ఆయిల్ పడుతుందండి. కొంచెం బాండీలో గనక చేస్తే ఎక్కువ ఆయిల్ పడతదనమాట. ఇలా చేస్తే ఏంటంటే కొంచెం తక్కువ పడుతుంది కాబట్టి సేఫ్, కొంచెం ఆయిల్ తగ్గించినట్టు కూడా అవుతుంది. అందుకని చెప్పేసి ఇలా పాన్ మీద అయితే ఫ్రై చేసుకున్నాను. ఒక్కసారికి ఫ్రై అయిన తర్వాత రెండో పక్కకు తిప్పేసి మూత పెట్టేసి ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకున్నానండి. నిజంగా ఫిష్ అయితే చాలా టేస్టీగా చాలా బాగుంది. ముళ్ళులు కూడా చాలా తక్కువ ఉన్నాయి అనమాట. ఈసారి మాత్రం ఎప్పుడైనా ట్రై చేస్తే లీషియాస్ నుంచి ట్రై చేస్తాను, లేకపోతే డైరెక్ట్గా వెళ్ళి తెచ్చుకుంటాను. అంటే ఎలా ఉంటుందో లీషియాస్లో కూడా నాకు ట్రై చేయాలని ఉందనమాట. అందుకని చెప్పేసి ట్రై చేస్తాను నెక్స్ట్ టైము. అంటే ఇక్కడేంటంటే నాకు ఫిష్ షాప్స్ ఏవైతే ఉంటాయో అక్కడికి వెళ్తే మనకి మీడియం సైజు ప్రాన్స్ అయితే దొరకవండి. పెద్ద టైగర్ ప్రాన్స్ ఉంటాయి. లేదంటే చిన్న ప్రాన్స్ ఉంటాయన్నమాట. నాకు చిన్నవి నచ్చట్లేదు. అటు పెద్ద సైజు ప్రాన్స్ నచ్చట్లేదు. మీడియం సైజు అయితే చాలా బావుంటాయి. ఇంకా అందుకని చెప్పేసి ఈసారి అలీషియాస్ నుంచి ప్రాన్స్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. చేస్తాను. ఇంకా లంచ్ చేసేసిన తర్వాత ఈవినింగ్ డిన్నర్ అయితే నేను స్మూదీ చేసుకొని ఎండప్ చేసేద్దాం అనుకుంటున్నాను. దానికోసం అయితే ఇక్కడ బాదం కొన్ని, అలాగే పంకిన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, మెలన్ సీడ్స్, కొన్ని కాజు, కొన్ని పిస్తా, అలాగే 2 ఏమంటారు వీటిని, లైన్ డేట్స్, ఒకటి ఆప్రికాట్ ఫ్రూట్, ఒక యాపిల్, ఒక బనానా అయితే పక్కన పెట్టేసుకున్నాను. వీటినైతే ఫస్ట్ ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసి నానబెట్టేసుకుంటున్నానండి. ఇద్దరికీ వచ్చేలాగా అయితే చేస్తున్నానండి నేను. అందుకోసం అని చెప్పేసి ఇన్ని తీసుకున్నాను. ఒకరికి అయితే మాత్రం అన్నీ కొంచెం తీసుకుంటే సరిపోతుంది. ఒక రోజంతా స్మూతీ డైట్ ప్లాన్ చేయాలనుకుంటున్నానండి. మీలో ఎంతమంది చేయమంటారో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. అలాగే వీడియోస్‌కి మీరైతే తప్పకుండా లైక్ చేయండండి. మీకు కనుక ఖచ్చితంగా నచ్చినట్టయితేనే. ఎందుకనంటే ఇన్ని రోజులు గ్యాప్ వచ్చింది కదా! యూట్యూబ్ ఏం చేస్తుందంటే సజెస్ట్ చేయట్లేదనమాట వీడియోస్‌ని. చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయి. అందుకోసం అని చెప్పేసి నాకు వ్యూస్ వస్తుంటేనే బూస్టింగ్‌గా ఉంటదనమాట చేయడానికి. ఇదిగోండి ఇక్కడైతే నేను నానబెట్టుకునేటప్పుడు కొన్ని ఏమంటారు, చియా సీడ్స్, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా ఓట్స్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఓట్స్ ఏసుకుంటే స్మూదీ అనేది కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తదండి. చాలా టేస్టీగా ఉంటది. నాకైతే బాగా నచ్చుతుంది. ఇదిగోండి ఇక్కడ ఆ ఓట్స్, చియా సీడ్స్ యాడ్ చేశాం కాబట్టి ఒకసారి మంచిగా మిక్స్ చేస్తున్నాను. లేదు అనంటే చియా సీడ్స్ మంచిగా ఉబ్బవనమాట. అందుకోసం అని చెప్పేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసి మూత పెట్టేసి పక్కనైతే పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఇవైతే మంచిగా నానిపోయాయండి డిన్నర్ టైంకి. తర్వాత యాపిల్ అయితే మొత్తం పీల్ చేసుకొని, బనానాను కూడా ఇలా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకున్నాను. స్మూతీ డైట్ ప్లాన్‌లో కూడా చాలా వెయిట్ లాస్ అవుతారంటండి. నేను చూస్తూ ఉన్నాను వీడియోస్ ఇన్‌స్టాగ్రామ్‌లో స్మూతీ డైట్ ప్లాన్ చేసి చాలా వెయిట్ లాస్ అయిన వాళ్ళు ఉన్నారనమాట. ఇదిగోండి ఇక్కడైతే ఇంకా మంచిగా నిద్రపోయి లేసాను. లేసిన తర్వాత అయితే జ్యూస్ చేసుకుంటున్నాననమాట. ఫస్ట్ హాఫ్ డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని, హాఫ్ ఫ్రూట్ వేసుకొని, కొన్ని పాలు అయితే యాడ్ చేసుకొని స్మూతీ చేసుకుంటున్నాను. ఈరోజు ఇంకా డిన్నర్ మా వారు కూడా ఎర్లీగా చేసేసారనమాట. 6 లోపే చేసేసాము ఈరోజు. ఊర్లో అయితే ఫుల్లు వేడి, ఎండలు, అసలు నేను ఒక్క ఊరు కాదండి, అన్ని ఊర్లు తిరిగేసొచ్చాననమాట. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అనమాట నేను వీడియోస్ అసలు ఎక్కడ షూట్ చేయకుండా ఉండడానికి. యాక్చువల్‌గా మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు కొద్దిగా వీడియో తీసుకున్నాను. మా ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం వీడియో తీసుకున్నాను. అలాగే మా చెల్లి వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు కొద్దిగా వీడియో తీసుకున్నాను. ఇలా కొంచెం వీడియో తీశాననమాట. అసలు అది ఎక్కడ షేర్ చేయకుండా అయిందనమాట. సర్లే అని జెప్పేసి ఇంకా ఆ వీడియోస్ ఏమీ నేను పోస్ట్ చేయట్లేదు. డైరెక్ట్‌గా మళ్ళీ ఇంటికొచ్చిన తర్వాత కొద్దిగా గ్యాప్ తీసుకొని ఇప్పుడైతే వీడియోస్ చేస్తున్నాను. యాక్చువల్‌గా ఊరొచ్చి కూడా చాలా డేస్ అవుతుంది. వీడియోస్ తీయడానికి అసలు ఇంట్రెస్ట్ రావట్లేదనమాట. ఇంత గ్యాప్ ఇచ్చేసరికి అస్సలు ఇంట్రెస్ట్ రావట్లేదు. ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ చేసిన తర్వాత మా పాపకి ఇంకా స్కూల్ స్టార్ట్ అవుతుందని చెప్పాను కదా! దానికోసం అని చెప్పేసి ఇక్కడ పూల్ మకానాన్ని అయితే ఫ్రై చేసి పెట్టుకుంటున్నాను. సో దట్ ఈజీగా ఉంటది తనకి ఎర్లీ మార్నింగ్ బాక్స్‌లో స్నాక్‌గా పెట్టడానికి. పూల్ మఖానా అయితే మా పాపకి రెగ్యులర్‌గా నేను బాక్స్‌లో స్నాక్ లాగా పెడుతుంటానండి. చాలా హెల్త్‌కి మంచిది. తనకు గూడా చాలా ఇష్టం అనమాట.
అందుకని చెప్పేసి ఇంకా ఇదొక ప్యాకెట్ అయితే తెచ్చుకున్నాను. ఇంకా ఊరు నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడు ఫ్రై చేసి ఒక బాక్స్‌లో స్టోర్ చేసుకుంటే రోజు కొన్ని కొన్ని పెట్టేస్తాననమాట. హోప్ మీకు ఈరోజు వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్‌తో పాటు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే నేను అడిగిన క్వెషన్ అయితే గుర్తుంది కదండీ! డైట్ లాగా కంటిన్యూ చేయనా? లేపోతే డే వ్లాగ్ లాగా కంటిన్యూ చేయనా? తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. బాయ్ అండి.